ములుగు జిల్లా ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తు కోటు వేయాలని మరియు 9వ వార్డు అభ్యర్థి పర్వతాల ఎల్లయ్య గ్యాస్ పొయ్యి గుర్తు కోటు వేయాలని 9వ వార్డులోని ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తు కోటు వేసి తప్పకుండా గెలిపిస్తామంటున్న ఏటూరు నాగరం ప్రజలు మరియు 9వ వార్డు అభ్యర్థి నన్ను కూడా గ్యాస్ పొయ్యి గుర్తు కోటు వేసి తప్పకుండా గెలిపిస్తామంటున్న ఓటర్లు. ఎందుకంటే కాకులమరి లక్ష్మీ నరసింహ ఆపదలో ఉన్న వారికి ఆదుకునే గొప్ప మనసున్న నాయకుడు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తు 9వ వార్డు అభ్యర్థి పర్వతాల ఎల్లయ్య గ్యాస్ పొయ్యి గుర్తు ఓటు వేస్తామంటున్నా నాగరం ప్రజలు తప్పకుండా గెలిపిస్తామంటున్న ఓటర్లు. ఈ యొక్క ప్రచారంలో వడ్డేపల్లి హరీష్, మంచర్ల మహేష్, పాలకుర్తి దిలీప్, రాముగాని ప్రమోద్, ఇస్కే యాకూబ్, శీలం శేఖర్, మడిగ నరేష్, పర్వతాల ఎల్లయ్య, సయ్యద్, బుట్ట ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఏటనారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాశీ నరసింహారావు గారి భార్య శ్రీమతి శ్రీలత గారు పోటీ చేయడం జరిగింది. వారికి రావడం జరిగింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ కాకులమరి లక్ష్మీ నరసింహారావు గారి భార్య శ్రీలత మేడం గారు పోటీ చేయడం జరుగుతుంది. వారికి ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఆ మేడం గారి సహాయ సహకారాలను గుర్తిస్తూ జనాలు ఏటనారం గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా 9వ వార్డు మెంబర్గా పర్వతాలు ఎల్లయ్య నేను పోటీ చేయడం జరుగుతుంది. నాకు గ్యాస్ పై గుర్తు రావడం జరిగింది. 9వ వార్డులో ప్రజలు బ్రహ్మరథం బట్టి వార్డు మెంబర్గా కూడా గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. వారి సేవలను గుర్తిస్తూ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలుపు ఖాయం. భారీ మెజార్టీతో గెలిపియడం మన బాధ్యత. తప్పకుండా గెలిపిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. గ్యాస్ పై 9వ వార్డు పర్వతాలు వెళ్ళాయని నేను పోటీ చేస్తున్నా కాబట్టి నన్ను కూడా గెలిపియాలని కోరుతున్నాను. అండి ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు గారి సతీమణి కాకులమర్రి శ్రీలత గారికి సీటు ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుండి. అలాగే మన 9వ వార్డు నుండి పర్వతాల ఎల్లయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కావున కాకులమర్రి లక్ష్మీ నరసింహ గారు అయినటువంటి వాళ్ళ భార్య శ్రీమతి శ్రీలత గారికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే వాళ్ళు చేసినటువంటి సేవలకు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ఓటు వేయడానికి బ్రహ్మరథం పడుతున్నారు. దానితో పాటు 9వ వార్డు అయినటువంటి పర్వతాల ఎల్లయ్య గారికి కూడా ఆల్రెడీ మాకు గెలుపు ఖరారైపోయింది. ఏటూరు నాగరం గ్రామ పంచాయతీలో మేము ఓన్లీ మెజార్టీ కోసం కష్టపడుతున్నామండి. కావున మాకు ఎప్పుడో గెలుపు ఖరారైపోయింది. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి సాయం ఏంటంటే పార్టీలకు అతీతంగా వాళ్లకు బ్రహ్మరథం పట్టడానికి కారణం వాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా వారికి ఓటు వేయడం జరుగుతుంది. అలాగే మన కాకులమర్రి శ్రీలత గారు అయినటువంటి వాళ్ళ మామగారు ఇక్కడ మాజీ సర్పంచ్ గా చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ నుండి చాలా మంది లబ్ధి పొందిర్రు. కావున పార్టీలకు అతీతంగా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఏటూరు నాగరంలో కాకులమర్రి శ్రీలత గారికి అందరూ భారీ మెజార్టీతో గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. తెలంగాణ ఉద్యమం కానుండి 2014లో మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అప్పటి నుండి 2024 అయిపోయి 2025లో కూడా ఇంతవరకు మేజర్ గ్రామ పంచాయతీలో టిఆర్ఎస్ జెండా ఎగరవేయలేదు. కావున ఈసారి కాకులమర్రి శ్రీలత గారికి టికెట్ ఇవ్వడం వల్ల ములుగు జిల్లా అయినటువంటి ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గ్రామ పంచాయతీలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు తెలిసిందే. ఇప్పుడు ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మన అందరికీ సుపరిచితులైన కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు గారి భార్య కాకులమర్రి శ్రీలత గారు బరిలో ఉన్నారు. వారికి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. వారి ఉంగరం గుర్తు ఆల్రెడీ ఏటూరు నాగరం గ్రామం మొత్తంలో బ్రహ్మరథంగా దూసుకుపోతుంది. ఆల్రెడీ ప్రజలలో నానుడు ఉంగరం గుర్తుకు ఉంది. భారీ మెజార్టీతో మినిమం 3000-4000 మెజార్టీతో మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉన్నది. గెలుపు ఖాయమైంది.
అంతేకాక మాతో పాటుగా మా 9వ వార్డు అభ్యర్థి అయిన పర్వతాల ఎల్లయ్య గారు గ్యాస్ గుర్తు వారికి కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కారణం ఏంటి అంటే ముఖ్యంగా బాబు గారు చేసిన మంచి పనులు, సేవలు. వారు ప్రతి పేదవారికి అన్న అంటే ఆపద అంటే అన్న ఉరికొచ్చే బాబు గారి యొక్క సేవలు గుర్తించి అందరూ కూడా బ్రహ్మరథం పడడం జరుగుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన కాంచి 2001లో స్థాపించబడిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటునగరంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కైవసం చేసుకోలేదు. ఈసారి కాకులమర్రి శ్రీలత గారు సర్పంచ్ సీట్లో కూర్చోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కోరుకుంటున్నాం. అలాగే మేము భారీ మెజారిటీతో బంపర్ మెజారిటీతో బయటపడుతున్నాము. దీంతో కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. కావున అందరూ కూడా ప్రజలు కూడా కోరుకునే ఒకటే, మనం ఉంగరం గుర్తుకు వేసి భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే గ్యాస్ పై గుర్తు ఎల్ఐ కూడా వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ జై తెలంగాణ బాబు గారి నాయకత్వం, కాకులమర్రి శ్రీలత నాయకత్వం, కాకులమర్రి శ్రీలత నాయకత్వం. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పర్వతాల ఎల్లయ్య గారి నాయకత్వం, పర్వతాల ఎల్లయ్య గారి నాయకత్వం. జై తెలంగాణ జై తెలంగాణ. గుర్తుంచుకో ఎల్లయ్య గారి గ్యాస్ పై గుర్తుకి, ఎల్లయ్య గారి గ్యాస్ పై గుర్తుకి. జై తెలంగాణ జై తెలంగాణ. కాకమల్లి లక్ష్మణ్ నాయకత్వం.